ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 4వ తేదీ బుధవారం 2026 సంవత్సరం. టుడే ఫిబ్రవరి 4th 2026 వెన్స్డే ఆఫ్టర్నూన్ 12 o'clock. దేవుని వాగ్దానం మొదటి సమూయేలు మొదటి అధ్యాయం మొదటి సమూయేలు మొదటి అధ్యాయం 10వ వచనము 16వ వచనంలో దేవుడు నాకు ప్రేరేపించిన మాట, నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నా ఆత్మ యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. వాస్తవమే, వేరే ఆలోచనలు ఏమి లేవండి. బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తున్నా, నా నుండి ప్రార్థన సహాయం కోరిన అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ యెహోవా యేసు తప్ప, అందుకే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. ఆయన్ని ప్రార్థిస్తూ గడుపుతున్నాను. నిన్న 3వ తారీఖు 2026 సంవత్సరం మంగళవారం హనుమాన్ జంక్షన్ బాపులపాడులో ఇందిరా గట్టు లేదా ఇందిరా చెరువు ఏదో ఉంది. ఆ ఏరియాలో దిరిసేన జోజప్ప అంటే ఆయన క్రీస్తు సంఘం సేవకుల సదస్సు పెట్టాడు. ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. 1 గంట లేదా 2 గంటలకే వదిలిపెడతానన్నాడు. 4:30కి వదిలిపెట్టాడండి. ఏంటంటే అమెరికా నుండి వచ్చిన దైవజనుడు ఆయన్ని ప్రసన్నత చేసుకోవాలంటే సాగదీసి నా చుట్టుపక్కల ఉన్న సేవకులు లేదా సువార్థికులు గొణుక్కున్నారు. ఇది దొరలు మెచ్చుకోవటానికి, జనం అంతా మాకు ఇంతమంది జనం ఉన్నారు అని తెలపటానికి ఆయన పరోక్షంగా ఇలాగ సాగదీసి పెట్టాడు. మరీ ఇంత అందుకంటారు చెప్పేవాడికి వినేవాడు లోకువాణ్ణి. అయితే నేను అక్కడ క్రీస్తు సంఘం దీంట్లో బైబిల్ క్లాసులో విశేషం ఏంటంటే, పెంతెకోస్తు పండుగ అని బైబిల్లో ఉందే. అప్పట్లో క్యాథలిక్ సంఘం లేదంట. నేను చెప్పట్లా, నా అభిప్రాయం కాదు. క్యాథలిక్ సంఘం లేదు. మొదటి నుండి ఉన్నది క్రీస్తు సంఘం మాత్రమే. ఈ హోసన్న మందిరు, బ్యాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరన్ ఇవన్నీ మధ్యలో పుట్టుకొచ్చినవే, మనుషులు పెట్టిన పేర్లు ఇవి అన్నారు. నేను అది నమ్మలేదో దేవుడికి తెలుసు. అలా ఉంచండి. నేను యెహోవా సాక్షులు తప్ప అన్ని సంఘాలకి వెళ్తుంటానండి. మెయిన్ అలా తిరగటానికి కారణం ఏంటంటే, 4 గోళ్ల మధ్య కాళ్ళు పట్టేసినట్టు ఉంటుంది. కాబట్టి అలా తిరుగుతూ నా ఒంటి మీద అంటే నా షర్ట్ల మీద ఎంబ్రాయిడరీ ద్వారా ఉన్న వాక్యాలు లోకమంతా వాళ్ళకి తెలపడానికి బయలుదేరుతుంటాను. అది సంగతి. అయితే నిన్న చాలా ఇబ్బంది పెట్టారండి ఆ సేవకుల సదస్సు అనేది. అయితే నేను చెప్తున్నా కదా, 4 గోళ్ల మధ్య కూర్చొని మోకాళ్ళు పట్టేసినట్టుండి అలాగే వెళ్ళినట్టు ఉంటుంది. నా సువార్త పరిచర్య నలుగురికి 4 కొత్త స్థలాల్లో తెలిపినట్టుంటుంది అనేసి అలా వెళ్ళాను. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును హాలే